విశాఖపట్నంలో నారా లోకేష్ గారు కాగ్నిజెంట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఇంత త్వరగా సంవత్సరంన్నరలోనే ఈ ప్రభుత్వం ఫామ్ అయినలోనే ఈ కాగ్నిజెంట్ కంపెనీ సాఫ్ట్వేర్ అతిపెద్ద కంపెనీ సాఫ్ట్వేర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకైతే బాగానే అనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వం ఇంకా యూత్ కి బాగా మంచి మంచి జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి ఈ విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఐటీ హబ్ మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? విశాఖ వాసులని మీకు ఎలా అనిపిస్తుంది? ఐటీ హబ్ తీసుకోవడం వల్ల మన వైజాగ్ లో ఉన్న సిటిజన్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళకుండా మన వైజాగ్ లో ఉండి జాబ్ సంపాదించడం చాలా గ్రేట్. ఐటీ హబ్ వల్ల లోకేష్ గారు చాలా ఎంతో చేస్తున్నారు. యూత్ ఏం లేదంటే ఇక్కడ అందరూ యూత్ అందరూ హైదరాబాద్ బెంగళూరు అంతా వెళ్ళిపోతున్నారు. దాని వల్ల మన వైజాగ్ లో ఉన్న అందరూ పోతున్నారు. అదే వైజాగ్ లో ఇక్కడే ఉండి ఇక్కడ ఐటీ హబ్ చేసుకున్నారు కాబట్టి జాబ్ చాలా బెస్టే. ఈ కాగ్నిజెంట్ ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం వల్ల, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవం చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హైదరాబాద్ కంటే వైజాగ్ ఇంకా డెవలప్ అయిపోతుంది. ఇంకా లోకేష్ రావడం వల్ల, చంద్రబాబు నాయుడు ఆల్సో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రావడం వల్ల చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే. హైదరాబాద్ ఏ విధంగా అయితే డెవలప్ చేశారో దానికి మించి చాలా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ మనం చూస్తాం కదా, ఫ్లైఓవర్ గాజువాక నుంచి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేనైతే. ఈ వయసులో కూడా అతను పరిగెడుతున్నాడు అంటే మాలాంటి వాళ్ళు ఇంకా గట్టిగా పరిగెట్టాలని అతను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. దాని వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.